అలేఖ్య జీవన మాటలు మొత్తం వీడియోలో రికార్డ్ చేసి సునంద ఆదిత్యకు చూపించి జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య సీను. ఇంతకు ఏం జరిగిందనేది వీడియో ద్వారా చూసేద్దాం. సో ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మొత్తం మీద ఇక ఆఫీస్లో అయితే జీవన చాలా ఎక్స్ట్రాలు చేయటం మొదలు పెడుతుంది. అలా ఇలా కాదు, అలేఖ్యను ఆదిత్యకు దగ్గర చేసే ప్రయత్నం కూడా చాలా గట్టిగానే చేయటం మొదలు పెడుతుంది జీవన అయితే. ఇక చైతన్య అదంతా గమనిస్తూనే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవన అనుకున్నది జరగకూడదు అనుకుంటాడు. జీవన తను చెప్పినటువంటి డిజైన్స్ కానీ, లేకపోతే జీవన చెప్పినటువంటి ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డేటా ఉందో అదేది కూడా బాగలేదు అని చెప్పేసి మార్కెటింగ్ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేయడంతో ఇక చాలా బాధపడుతుంది జీవన. ఈవెన్ శశికాంత్ కూడా మనం వ్యాపారం చేస్తున్నాం, కస్టమర్స్ని సంపాదించుకోవాలి, డబ్బు కాదు అని చెప్పడంతో ఇక తల్లి మాట కోసం అని చెప్పి ఆదిత్య సరే అంటాడు తప్ప తనకి కూడా ఆ డిజైన్స్ నచ్చవు. ట్రెండీగా కావాలి, కొత్తగా కావాలి, క్యాచ్గా కావాలి అని చెప్పి మార్కెటింగ్ వాళ్ళు చెప్తూ ఉంటే ఓల్డ్ ఫ్యాషన్ని తీసుకొచ్చి మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినంత మాత్రాన అక్కడ పని జరగదు అని చెప్పేసి మార్కెటింగ్ వాళ్ళు ఖరాఖండిగా చెప్పేస్తారు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొత్తగా ఆలోచిస్తానని చెప్పి జీవన అంటుంది. లంచ్ అయిన తర్వాత ఇక ఆనంద్కి సంబంధించినటువంటి డిజైన్స్ మొత్తం కూడా ప్రజెంటేషన్ జరుగుతుంది. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకంగా ఉండటం అండ్ అలాగే క్యాచీగా ఉండడంతో పాటు ఒక్కొక్కటి కూడా యూనిక్ స్టైల్లో ఉంటుంది. ఒక డిజైన్కి మరొక డిజైన్కి వేరియేషన్ అనేది క్లియర్ కట్గా కనపడుతూ ఉంటుంది. కీన్ పాయింట్లో కూడా ఆ వేరియేషన్ని తెలుసుకోగలిగేలా డిజైన్ చేస్తుంది ఆనంది. ఇక ఆ డిజైన్స్ తోటి మార్కెటింగ్ వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అవుతారు. అలా ఇంప్రెస్ అయ్యి, మేడం సునంద గారు, మీరు పెట్టబోయేటటువంటి ఈ కేడీ గార్మెంట్స్కి నిజంగా ఈవిడ వెన్నుముక్క, ఈవిడ ఉంటే ఖచ్చితంగా కేడీ గార్మెంట్స్ ఒక రేంజ్కి వెళ్తుంది. అసలు ఆ థింకింగ్ ఏంటండి, ఒక్కొక్క డిజైన్ చూడండి, మార్కెట్లో లేని డిజైన్స్ అండ్ అంతేకాకుండా ఒక డిజైన్కి మరో డిజైన్కి అస్సలు ఎక్కడ కూడా అరే ఈ డిజైనర్ వేరు ఆ డిజైనర్ వేరు అనుకునేలాగా ఒక్కొక్క డిజైన్ ఉంది అని చెప్పేసి మాట్లాడతారు. దాంతో ఇక వెంటనే ఆలోచిస్తుంది సునంద. అంటే ఇప్పుడు అందరూ ఈ డిజైన్స్ని ఆమోదిస్తున్నారా? నాకైతే నచ్చలేదు అంటుంది. మేడం, ఇవి నచ్చలేదు అంటే కేడీ గార్మెంట్స్ని ముందుకు తీసుకెళ్ళటం మీ వల్ల కాదు, మా వల్ల కూడా కాదు అని చెప్పని అంటారు. శశికాంత్ వెంటనే వ్యాపారాన్ని వ్యాపారంగా చూస్తే ఎలాంటి ఇబ్బందులు రావు సార్, మీకు ఎలా అనిపించాయి అని అంటే సూపర్గా ఉన్నాయి సార్, ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే వీటిని మేము వేరే వాళ్ళకి ఖచ్చితంగా రిఫర్ చేస్తాం అని అంటే ఇక వెంటనే సునంద వాటిని డిజైన్ చేస్తుంది కేడీ గార్మెంట్స్ కోసం, బయట ఎవరి కోసమో కాదు అని చెప్పేసి అంటూ ఇక సరే వాటిని ఫైనల్ చేసుకోండి అని చెప్పేసి అంటుంది. ఇక జీవనకి కోపం వస్తుంది. అయిపోయిన తర్వాత లేఖ్యతోటి జీవన మాట్లాడుతూ ఉంటుంది. జీవన్ని పిలవమని చెప్పి చైతుకి చెప్తుంది సునంద. అలా పిలవడానికి వెళ్ళినటువంటి చైతు వాళ్ళిద్దరి మాటలు విని షాక్ అవుతాడు. ఎందుకంటే ఆనంద్ని బయటికి పంపించడానికి కొత్త ప్లాన్ వేస్తున్నాను అంటూ జీవన మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్యతో. వెంటనే చైతన్య తన ఫోన్కి పని చెప్తాడు. వీడియో ఆన్ చేసి తన పాకెట్లో ఫోన్ పెట్టుకుంటాడు. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుతున్నదంతా దూరం నుంచి చక్కగా మొత్తం వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి జీవన, ఏం ప్లాన్ చేస్తావు అని అంటే, దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి శ్రీతన్ పెళ్లిని అడ్డం పెట్టుకోలేదా? మా గ్రాని పంపించిన మనుషులు వాళ్ళని భయపెట్టడాన్ని మనం మనకనుకూలంగా మలుచుకుని సునంద గారే పంపించారు అని చెప్పి పూర్ణిమ అనుకునేలా చేయలేదా? తొందర పెట్టి ఖచ్చితంగా పెళ్లి జరిగేలా చేయలేదా? ఆ పెళ్లి ఆనందే చేసింది అన్నట్టుగా చేయలేదా? అంతేకాదు, ఆనందే మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది అని చెప్పి నమ్మించలేదా? ఆనంది వల్లే మీడియా మొత్తానికి ఈ పెళ్లి విషయం తెలిసింది అని చెప్పి అనుకునేలా చేయలేదా? ఎన్ని చేయగలిగిన వాళ్ళం ఇప్పుడు ఆనందిని ఇక్కడి నుంచి బయటకు పంపించలేమా? పురుషోత్తం కంపెనీ నుంచి బయటకు పంపించలేమా అని అంటే, అసలు మీడియా వాళ్ళకు ఫోన్ చేయాలనే ఆలోచన నీకెలా వచ్చింది అంటుంది అలేఖ్య. మరి మీడియాకి ఫోన్ చేస్తేనే కదా శశికాంత్ గారి రెండో పెళ్ళాం గురించి బయటపడుతుంది, అప్పుడే కదా మా అత్తగారికి ఆనంది మీద కోపం వస్తుంది, అలా జరిగితేనే కదా ఆనంది ఇంట్లోంచి బయటకు పోగలుగుతుంది. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ. ఇప్పుడు
తన డిజైన్స్ చక్కగా అందరూ మెచ్చుకుంటున్నారు, అందరికీ తన డిజైన్స్ నచ్చాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కదా. దీన్నే అడ్డు పెట్టుకుంటారు. మీడియాకి ఈ విషయాన్ని నేను లీక్ చేస్తాను. సునంద గారు స్టార్ట్ చేసినటువంటి కేడి గార్మెంట్స్లో తన శత్రువుతో కలిసి పనిచేయటమే కాదు, తన శత్రువు డిజైన్స్నే చచ్చినట్టు ఆమోదించి కేడి గార్మెంట్స్ని నడుపుతున్నారు అన్నట్టుగా మీడియా రాసేలా చేశామనుకో మా అత్తగారికి ఎక్కడో కాలుతుంది. దాంతో దెబ్బకి దాన్ని ఇక్కడి నుంచి బయటకు గెంటుతుంది. మనకు కావాల్సిందే అది అని చెప్పి మాట్లాడుకోగానే ఇక వెంటనే చైతన్య అక్కడి నుంచి వెళ్తాడు. సునంద జీవన ఏది అని అంటే ఉంది చూపిస్తా అని అంటాడు. ఈలోపు ఆదిత్య అక్కడికి వచ్చేసరికి అన్నయ్య నువ్వు కూడా కూర్చో, నీకు కూడా చూపిస్తా అని అంటాడు. ఏంట్రా చూపించేది? జీవనేది అని నేను అడుగుతుంటే చూపిస్తాను అంటావేంటి అంటుంది సునంద. నీకు నీ జీవనను చూపిస్తాను, నీ కోడల్ని చూపిస్తానమ్మా అని చెప్పేసని ఫోన్ ఓపెన్ చేసి వీడియో ప్లే చేస్తాడు. వీడియో క్లిప్ మీద పెట్టేసేసి ఫోన్ క్లిప్ మీద పెట్టేసి వీడియో ప్లే చేసేసరికి ఇద్దరు కూడా ఆ వీడియోని చూస్తారు. అంటే మీడియాకి కాల్ చేస్తుంది ఆనంది కాదు, జీవనే కాల్ చేస్తుంది. పూర్ణిమ వాళ్ళని మనుషులతో బెదిరించింది ఇందుమతి. ఇలా ఇవన్నీ కూడా వీళ్ళు చేసి టార్గెట్లోకి ఆనందిని ఇంకా శ్రీతన్ వాళ్ళని తీసుకొచ్చారు. ఆనంది చేసిన తప్పు కేవలం జ్యోతి వాళ్ళ విషయంలో ఏంటి అంటే శశికాంత్ కూతురు చైత్ర అని చెప్పకపోవడం అక్కడ తప్పైతే, ఇక్కడ శ్రీతన్ పెళ్లికి తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తలదించుకుని బయటకు వెళ్ళిపోవడం. సో దీన్ని బట్టి జీవనే ఇదంతా చేసింది అని చెప్పి అర్థం చేసుకుని ఇక ఆదిత్య అయితే కుట్టితోటి మాట్లాడడానికి వెళ్తాడు. కుట్టి చెప్పండి ఏంటి పిలిచారు అని అడిగేసరికి మీడియా వాళ్ళకి నువ్వే కాల్ చేసావా అని అడుగుతాడు. నేనే కాల్ చేశానని మీరు నమ్ముతున్నారు కదా, ఇక మళ్ళీ కాల్ చేసావా అనేది రుజువు చేసుకోవటానికా, లేక తప్పు చేశాను అని మళ్ళొక్కసారి మీ ముందు తలదించుకోవాలనా అని అంటే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వే కాల్ చేసావా అని అంటే, చెయ్యలేదు అన్నాననుకోండి రుజువేంటి అంటారు, చేశాను అన్నాననుకోండి సో నేను నిన్ను శిక్షించడంలో తప్పు లేదు అంటారు అంటుంది ఆనంది. ఏ విషయాన్ని కూడా స్ట్రైట్గా ఆన్సర్ చెయ్యవు కదా, చెప్పు మీడియా వాళ్ళకి నువ్వే కాల్ చేసావా అని అంటే, లేదు చేయలేదు అని అంటుంది. మరి ఆ విషయం ముందెందుకు చెప్పలేదు అంటే, చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు, చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేరు, ఎందుకంటే అప్పటికే నేను తప్పు చేశాను అనే నిర్ధారణకి మీరు వచ్చేశారు కాబట్టి. ఇక అలాంటప్పుడు నేను తప్పు చేయలేదు అని చెప్పి ఎన్ని రుజువులు తీసుకొచ్చినా నమ్మే పరిస్థితులు ఉంటాయా? ఉండవు కదా అని అంటుంది. అయినా ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు, నేను తప్పు చేయలేదని మీకెవరైనా చెప్పారా, లేకపోతే మీతో ఎవరైనా అన్నారా అని అనగానే, లేదు తప్పు చేసిన వాళ్ళే వాళ్ళు చేసిన తప్పు గురించి గొప్పగా చెప్పుకుంటుంటే నేను విన్నాను అని అంటాడు. అవునా, ఎవరు ఇంతకీ ఆ తప్పు చేసిన వాళ్ళు అనగానే, ఎప్పటికప్పుడు నిన్ను దెబ్బ కొట్టాలని చూసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళే అని అంటే, ఆ విషయం నేనిప్పుడు చెప్పాల్సిన పని లేదు, మీరు ఇప్పుడు రుజువు చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నేను చేసే ప్రతి పని వెనక ఖచ్చితంగా నన్ను దెబ్బ కొట్టడానికి ఒకళ్ళు రెడీగా ఉన్నారనే విషయం మీకు తెలిసి కూడా ఇలా వాళ్లే చేసుండొచ్చు అని మీరు ఆలోచించలేకపోవటం మీ విచక్షణకే వదిలేస్తున్నాను. పైపెచ్చు జరిగిన దానిలో నా తప్పే ఉంది అన్నట్టుగా నన్ను దోషిని చేసి శిక్ష నాకు వేశారు, అది కూడా మీ విచక్షణకే వదిలేస్తున్నాను అని అంటూ ఆనంది వెళ్ళిపోతుంటే ఆదిత్య ఆనంద్ చేయి పట్టుకుంటాడు. చైతన్య అది చూసి, హే వెరీ గుడ్, మొత్తానికి బ్రో లైన్లోకి వచ్చేసాడు అని చెప్పి, జీవనా వస్తున్నా అంటూ గబగబా జీవన్ దగ్గరికి వెళ్తాడు. సునంద ఇక ఆదిత్య వెళ్ళి ఆనందితో మాట్లాడుతుంటే ఏమీ అనలేని పరిస్థితి. కోపంతో పగతో రగిలిపోయిన సునంద ఇప్పుడు ఆనంది తప్పు లేదు అని చెప్పి తెలిసి కూడా తననైతే వెళ్ళి తనంతట తను తగ్గి మాట్లాడే పరిస్థితి లేదు. సో ఇంకా ఆదిత్య మాట్లాడుతుంటే అడ్డు కట్ట వెయ్యలేక అడ్డం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. ఈలోపు గబగబా చైతు జీవన దగ్గరికి వెళ్ళి, వాట్ జీవన ఏం చేస్తున్నావు అని అంటే, ఏంటి సడన్గా ఇంత ప్రేమగా వచ్చి మాట్లాడుతున్నావు అనగానే, నీకు కొద్దిసేపట్లో అక్షింతలు పడబోతున్నాయి కదా, అక్షింతలు అందుకోసం అంటాడు. వాట్ అక్షింతలా, నాకెందుకు పడతాయి అని అంటుంది. ఎందుకు పడతాయో కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది కదా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు చైతు అని అనగానే సునంద వచ్చి,
జీవన అని పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు చెప్పండి అని అంటే, నీ డిజైన్స్ బాలేదన్నారు, నీ థాట్స్ బాలేదు, నీ పనులు బాలేదు, అసలు ఏది పర్ఫెక్ట్గా చెయ్యవా అని అంటుంది. నేనేం చేశాను అత్తయ్య గారు అని అంటే, ఏం చేసావా, కోడలంటే ఏంటి, ఇంటి పరువు కాపాడాలా, ఇంటి పరువు రోడ్డున వేయాలా అంటుంది. కాపాడాలి కదా అత్తయ్య గారు అనగానే, మరి ఎందుకమ్మా ఇంటి పరువు రోడ్డున వేశావు అంటుంది. నేనేం చేశాను అత్తయ్య గారు అనగానే, ఏం చేసావా, సింపుల్, ఏం చేసావో చెప్తాను చూడు అంటూ వీడియో ప్లే చేస్తుంది. షాక్ అయిపోతుంది జీవన. ఇంకేముంది, దొరికిపోయాను అనుకునే లోపే చెంప చెళ్ళు అనిపిస్తుంది సునంద. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.